హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్ లో మనం వ్యూస్ విత్ చెక్ ఆప్షన్స్ అండ్ చెక్ ఎన్క్రిప్షన్ అండ్ స్కీమా బైండింగ్ గురించి చూద్దాం. with check options in SQL Server views. In SQL Server, if a view is created using a where condition and later on, if any modification is performed on that view against where condition, still those changes are accepted. So that means డైరెక్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోతాం క్లియర్ అర్థమవుతుంది. సో చూడండి, సేమ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ. అండ్ సో వ్యూ ఎగ్జిస్టింగ్ ఉంది రిమూవ్ చేసిన. అండ్ నౌ సో ఇక్కడ చూడండి, క్రియేట్ వ్యూ నేమ్, సెలెక్ట్ ఐడి నేమ్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి. సో ఎంప్లాయీ నుంచి తీసుకుంటాం డీటెయిల్స్, రైట్? వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 1. సో డిపార్ట్మెంట్ ఐడి 1 దగ్గర రికార్డ్స్ కావాలని చెప్పేసి నేను ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. క్లియర్. ఆ తర్వాత నేను రికార్డ్ ని అంటే వ్యూలోకి రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. క్లియర్. వ్యూలోకి రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. ఈ ఐడి అండ్ నేమ్, లైక్ ఇక్కడ మనం తీసుకుంది వ్యూ క్రియేట్ చేసింది ఎంప్లాయ్ టేబుల్ మీద, అండ్ అలాగే రికార్డ్స్ ఇన్సర్ట్ చేసింది కూడా వ్యూలోకి. బట్ ఈ రికార్డ్స్ వచ్చేసి నాకు ఎంప్లాయ్ టేబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లైక్ సమ్ 7 అండ్ సమ్ ఇక్కడ 1 అని తీసుకున్నాం, మనం 1 అని తీసుకోవచ్చు, 2 అని కూడా తీసుకోవచ్చు. ఓకే, నార్మల్ గా మనం ఏదైనా వాల్యూ ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇన్సర్ట్ చేశారు. సో ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అనేది అయింది. సో ఇక్కడ నేను రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంప్లాయ్ టేబుల్ లో. సో చూడండి 7th రికార్డ్ అనేది నాకు ఇక్కడ ఇన్సర్ట్ అయింది విత్ డిపార్ట్మెంట్ ఐడి 2. క్లియర్. సపోజ్ నేను ఎప్పుడైతే కండిషన్ వేర్ కండిషన్ యూజ్ చేస్తా, నేను రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి నేను రిస్ట్రిక్షన్ చెప్పాలనుకున్నాను అనుకోండి. సో అలాంటి కేసులు నేను ఏం చేస్తానంటే విత్ చెక్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. విత్ చెక్ ఆప్షన్. సో చూడండి, జస్ట్ ఇదే వ్యూని నేను ఆర్డర్ చేస్తున్నాను. సేమ్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నా, వేరే డిపార్ట్మెంట్ ఐడి విత్ చెక్ ఆప్షన్. సో ఆర్డర్ చేశాను. అండ్ నౌ అగైన్ నేను వేరే ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఎంప్లాయీ ఐడి 8 అండ్ యూజింగ్ డిపార్ట్మెంట్ ఐడి 2. సో ఎప్పుడైతే నేను రికార్డ్ ఎంటర్ చేయడానికి ట్రై చేశాను, ఇక్కడ చూడండి నాకు ఏం జరుగుతుంది. ది అటెంప్టెడ్ ఇన్సర్ట్ ఆర్ అప్డేటెడ్ ఫెయిల్ బికాస్ ది టార్గెట్ వ్యూ ఈదర్ స్పెసిఫైస్ విత్ చెక్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ మనకి ఆ రో మీద విత్ చెక్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసి ఉంచాం. సో కాబట్టి మనకి అక్కడ ఈ ఇన్సర్ట్ అనేది మనకి వర్క్ అవ్వదు. క్లియర్. ఇన్సర్ట్ అనేది మనకి ఇక్కడ వర్క్ అనేది అవ్వదు. అండ్ సినారియో లైక్ ఇక్కడ వ్యూ మనం నార్మల్ గా ఏం చెప్పుకున్నాం, సిస్ కామెంట్స్ టేబుల్ మనం క్రియేట్ చేసిన వ్యూస్ కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ సిస్ టేబుల్ లో ఉంటాయి. సో దీనిలో వచ్చేసి మనం ఐడి టెక్స్ట్ అనేది ఫస్ట్ గెట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది వ్యూ. సో వ్యూ మనం ఏదైతే క్రియేట్ చేసామో వ్యూ ఆ టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. సి ఈ టెక్స్ట్ మీద మనం నార్మల్ గా ఏం చేస్తాం, మనం ఎన్క్రిప్షన్ అండ్ అలానే స్కీమా బైండింగ్ అనేది చేస్తూ ఉంటాం. సేమ్ ప్రొసీజర్ ఫంక్షన్స్ సో ప్రీవియస్ లో ఎలా చేసాము అలానే. సో విత్ ఎన్క్రిప్షన్, సో విత్ చెక్ పాయింట్ బై యూసింగ్ విత్ ఎన్క్రిప్షన్. సో చూడండి, ఆల్టర్ వ్యూ సేమ్ వ్యూ, లైక్ వ్యూని క్రియేట్ చేసేటప్పుడైనా మనం ఇవ్వచ్చు ఈ ఆప్షన్స్ అనేవి. అదర్వైజ్ ఆల్టర్ చేసైనా వ్యూని మనం ఇవ్వచ్చు. సో విత్ ఎన్క్రిప్షన్ ఇస్తున్నాం, రైట్? సో సేమ్ బట్ విత్ ఎన్క్రిప్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం, రైట్? అండ్ నౌ ఈ వ్యూ ఎక్కడైతే ఉందో దాని డీటెయిల్స్ గెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి టెక్స్ట్ అనేది నల్ వస్తుంది. క్లియర్. టెక్స్ట్ అనేది నల్ వస్తుంది. అండ్ నౌ స్కీమా బైండింగ్. సో నార్మల్ గా మనం టేబుల్ ఏదైనా డ్రాప్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి టేబుల్. సో ఇది ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి లైక్ ఇక్కడ మనకు డ్రాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ విత్ స్కీమా బైండింగ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అంటే ఇన్ కేసు మన టేబుల్ డ్రాప్ చేయడానికి చేస్తే అక్కడ మనకి ఇది కూడా మనం ఆల్రెడీ చేసాం. బట్ వీస్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సిమిలర్ క్రియేట్ ఫంక్షన్ సేమ్ అలాగే క్రియేట్ ఉన్నాయి. సో డ్రాప్ టేబుల్. సో చూడండి ఇక్కడ పాసిబిలిటీ అనేది రిఫరెన్స్ టేబుల్ ఆల్రెడీ ఉంది అని వస్తుంది. సో రెండింటిని కలిపి ఎలా యూస్ చేస్తాం, విత్ ఎన్క్రిప్షన్ అండ్ స్కీమా బైండింగ్ రెండింటిని కలిపి యూస్ చేయాలి. క్లియర్. సో డ్రాప్ చేయాలన్న పాసిబిలిటీ అవ్వదు, అలానే వాటిని చూడాలన్న పాసిబిలిటీ అవ్వదు.
క్లియర్. సో విత్ చెక్ ఆప్షన్, విత్ ఎన్క్రిప్షన్ అండ్ విత్ స్కీమా బైండింగ్. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్ అర్థమవుతుంది. అండ్ మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.